వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మన వంట. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలి చూద్దాము. ముందుగా ఒక మిక్సీ తీసుకుని అందులో అరకప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 3 కోడిగుడ్లు తీసుకుని పగలగొట్టుకుని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను వెనిలా ఎసెన్స్ కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసి మిక్సీ పట్టాలి. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని అందులో 1 కప్పు మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే చిటికెడు ఉప్పు వేసి ఇవన్నీ జల్లించుకోవాలి. ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వేయడం కన్నా ఇలా జల్లించుకుని వేసుకుంటే కేక్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకుని విస్కర్ సహాయంతో ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లోనే బీట్ చేయాలండి. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు పాలు తీసుకుని ఒకేసారి వేయకోకుండా కొద్దిగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని గిన్నెకి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసుకుని ఈ పిండి అంతా గిన్నెకి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేకు మిశ్రమాన్ని బౌల్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కేక్ ట్రై చేయండి, ఎలా వచ్చినదని తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ గిన్నెని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. పైన డెకరేషన్కి మనం జీడిపప్పు కానీ లేదా బాదం లేదా టూటీ ఫ్రూటీ ఉంటాయి కదండి, అవి ఏదైనా మనకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకుని స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో నేనైతే సాల్ట్ వేసాను. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇసుక కూడా వేసుకుని ఫ్రీ హీట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ ప్రీ హీట్ అయిన గిన్నెలో కేక్ బౌల్ పెట్టి 30 to 40 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ కుక్ అయిందో లేదని చూడాలంటే ముందుగా ఒక స్టిక్ తీసుకుని స్టిక్ని గుచ్చాలి. స్టిక్కి ఏమీ అంటుకోకుండా ఉంటే కుక్ అయినట్టేనండి. మన కేక్ అయితే రెడీ అయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా కేక్ అయితే రెడీ అయింది కదా. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ మన వంట.